దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొన్ని పొదుపు చర్యలు చెప్పిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ దేశంలో తప్పదా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మోదీ అన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్, అలాగే ఫ్యూయల్ సేవింగ్ మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి. ప్రొఫెసర్ గారు, లాక్డౌన్ అంటే మనం చూసాం కరోనా సమయంలో మళ్ళీ లాక్డౌన్ అనేసరికి దేశ ప్రజల్లో ఒక రకమైన ప్యానిక్ ఏర్పడుతోంది. సో ఇది ఎంతవరకు నిజం సార్? మళ్ళీ దేశంలో లాక్డౌన్ తప్పదా? అంటే అది అసలు లాక్డౌన్ ఎందుకు చేస్తారు? కామన్ సెన్స్ ఉండాలి. ఎస్. ఇప్పుడు ఇలా వదంతులు వ్యాపించే వాళ్ళు, రూమర్ మాంగరింగ్స్, ప్యానిక్ క్రియేట్ చేసే వారికి కొంతమందేమో కావాలని చేయొచ్చు, కొంతమందికి బుర్ర పని చేయక చేయొచ్చు. నాకు ఫస్ట్ పాయింట్ అర్థమయ్యేది లాక్డౌన్ ఎందుకు వచ్చింది, దేని కొరకు లాక్డౌన్ విధించారనే కామన్ సెన్స్ ఉంటే ఈ ప్రశ్న రాదు. లాక్డౌన్ ఎందుకు విధించారు? వైరస్ ఉన్నప్పుడు అది చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్ట్ అవుతున్నప్పుడు, దాని ఫలితంగా అనారోగ్యంతో బాధపడి మెడికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మించి రోగులు వస్తున్నప్పుడు దాన్ని ఆ వైరస్ ట్రాన్స్మిషన్ బ్రేక్ చేయడానికి లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ పెట్టింది ఫ్యూయల్ సేవింగ్ కొరకు కాదు, లాక్డౌన్ పెట్టింది దేని కొరకు కాదు కదా. సో ఫండమెంటల్ రీజన్ ఫర్ లాక్డౌన్ ఏంటి? టు బ్రేక్ ది వైరస్ ట్రాన్స్మిషన్ ఆర్ అట్లీస్ట్ స్లో డౌన్ ద వైరస్ ట్రాన్స్మిషన్. దానివల్ల ఏమవుతుందంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోపప్ అయ్యేలా, ఇమ్యూనిటీ పెరుగుతున్న క్రమంలో వ్యాప్తి చెందితే దాని డిస్ట్రక్షన్ ఇబ్బంది అనేది తగ్గిపోతుంది. అది కదా దాని ఉద్దేశం. సో ఇప్పుడు దీనికి ఏం సంబంధం? లాక్డౌన్ పెడితే ఎకానమీ మొత్తం క్లోజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? అసలు ఎకానమీ నడవదు కదా. అసలు లాక్డౌన్ వల్ల ఇంకా పరిస్థితి దిగజారుతుంది కదా. అఫ్కోర్స్ లాక్డౌన్లో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చూసాం, లాక్డౌన్లో మనము ఈ వీడియో కాన్ఫరెన్స్లు, ఆన్లైన్ కాన్ఫరెన్స్లు చూసాం కనుక మళ్ళీ వాటి మాట ఎత్తితే లాక్డౌన్ అనే భావన ఉన్నారు. కానీ అవి లాక్డౌన్తో సంబంధం, లాక్డౌన్తో మొదలు కావచ్చు, కానీ తర్వాత న్యూ నార్మల్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒకప్పుడు టీవీ ఛానల్లో జూమ్లో డిస్కషన్లో పాల్గొనేవారే కాదు, ఎవరైనా వస్తే ఆ స్టూడియోకి వచ్చి పాల్గొనేవారు, లేదంటే లైవ్ కిట్ వాళ్ళ దగ్గరికి పంపిస్తే 4Gనో ఓబీ వ్యాన్లో ఇవన్నీ పంపిస్తే అక్కడ నుంచి లైవ్లో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అదంతా పోయింది, జూమ్లో లైవ్లో వచ్చేస్తున్నారు. సో ఇది లాక్డౌన్ వల్ల రావడం లేదు, లాక్డౌన్ వల్ల కలిగిన ఒక అలవాటును మనము సాధారణ అలవాటుగా మార్చుకున్నాం అంతే తప్ప లాక్డౌన్ కాదు. ఇప్పుడు కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెట్టాయి. ఎందుకు? అప్పుడు వైరస్ ట్రాన్స్మిషన్ ఆఫీసులకు అందరూ వస్తే వైరస్ ట్రాన్స్మిషన్ పెరుగుతుంది అని. ఇప్పుడు కూడా మనది ఓకే కదా, నడుస్తుంది కదా అని చెప్పి కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు. అందువల్ల దట్ ఈజ్ ఒక అలవాటు, ఒక పరిస్థితి, ఒక క్రైసిస్, ఒక అలవాటును మనకు చేస్తే ఆ అలవాటును కాస్త అది న్యూ నార్మల్ అంటారు దాన్ని. సో దానికి ఇప్పుడు లాక్డౌన్ సంబంధం ఏంటో నాకు నిజంగా అర్థమే కదా. ఈ వదంతులు వ్యాపించే వాడికి నమ్మేవారు, షేర్ చేసుకున్నవారు కాస్త బుర్ర ఉండాలి. ఎందుకంటే మనం ఎందుకు చేస్తున్నాం అసలు? పోనీ వీడియో కాన్ఫరెన్స్లు, ఆన్లైన్ మీటింగ్లు, వర్క్ ఫ్రమ్ హోమ్లు లాక్డౌన్ పీరియడ్లో చూసాం కనుక, ఇవంటే మన లాక్డౌన్ పీరియడ్లో వ్యాక్సినేషన్లు ఇవి కూడా చూసాం, ఆక్సిజన్లు. ఇప్పుడు మన ఆక్సిజన్ రెడీ పెట్టుకుంటారా? మీరు ఇప్పుడు వ్యాక్సినేషన్ రెడీ పెట్టుకుంటున్నారా? అప్పుడు అది కూడా చేసి చూశారు కదా, వ్యాక్సినేషన్లు, ఆక్సిజన్లు, ఇమ్యూనిటీ కిట్లు, టెస్ట్లు అవన్నీ ఇప్పుడు చేస్తలేరు కదా. మరి లాక్డౌన్ వస్తుందంటే మరి అవి కూడా ఉండాలి కదా. అందువల్ల ఒక సిచ్యువేషన్కు మరో సిచ్యువేషన్కు సంబంధమే లేదు. ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సేవింగ్కు లాక్డౌన్కి ఏం సంబంధం? సో మీకు ఎనర్జీ అయినా ప్రైమ్ మినిస్టర్ అన్నది ఏంటి? పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి అన్నాడు తప్ప ఆపేయండి అన్నాడా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అన్నాడు, మెట్రో వాడన్నాడు. అవి మెట్రో అంటే కరెంటు, డీజిల్ బస్సులు, ఆర్టీసీ బస్సులలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తక్కువ, డీజిల్ బస్సులు ఎక్కువ కదా. మరి వాడరా? కార్ పూలింగ్ చేసుకోమన్నాడు, ఆపో అన్నాడా? మీరు లాక్డౌన్ అప్పుడు కార్ పూలింగ్ కాదు కదా, అప్పుడు ఇంకా కార్ పూలింగ్ అవాయిడ్ చేశారు. ఎందుకంటే ఎవరైనా మళ్ళీ వాళ్ళకు కరోనా ఉంటే ఎట్లా? ఇప్పుడు కార్ పూలింగ్ అంటే ఏంటి? ఒక్క కార్లో 5 పోడు, 5 పోతే ఇంకెక్కువ ప్రమాదం. మరి కార్ పూలింగ్ ఇది కంప్లీట్లీ ఎగనెస్ట్ కరోనా టైం కదా. కరోనా టైంలో కార్లో వీలైనంత మేరకు ఒక్కడే వెళ్ళారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవాయిడ్ చేశారు ఆ టైంలో. ఎందుకంటే బస్సులో పోతే 50-60 మందిలో ఎవరికో ఒక్కరికి కరోనా ఉండొచ్చు అని. మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు మన షిప్లో పోయే వాళ్ళందరికీ హాంటా వైరస్ ఎక్కలేదా? సో వాస్తవంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవాయిడ్ చేస్తారు, పర్సనలైజ్ ట్రాన్స్పోర్ట్ పెరిగింది కరోనా టైంలో. మీరు కావాలని లెక్కలు తీయండి,
బిఫోర్ అండ్ ఆఫ్టర్ కరోనా తర్వాత మీకు పర్సనల్ వెహికల్ కొనడం పెరిగింది. అందువల్ల మీకు కరోనా టైంలో అవాయిడ్ చేసిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచమన్నాడు, అవాయిడ్ చేసిన కార్ పూలింగ్ పెంచమన్నాడు. దానికి ఆన్సర్ ఏంటి? అది వదిలేస్తారు. ఇప్పుడు గోల్డ్ కూడా కొనడం 1 year వాయిదా వేయండి, కరోనాతో సంబంధం అదే అన్న. గోల్డ్ కొనడం వాయిదా వేయడానికి ఫారిన్ ట్రావెల్ వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు ఎక్కడన్నా ట్రావెల్ రెస్ట్రిక్షన్లు పెట్టాడా? ఏదన్నా మీరు ఎయిర్పోర్ట్ దగ్గర టెస్టింగ్లు, ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారా? ఫారిన్ ట్రావెల్ వల్ల డాలర్లు ఖర్చు అవుతాయి అన్నారు. మీరు ఇండియాలో తిరగండి అన్నాడు, ట్రావెల్ మీద తిరగద్దని అనలేదు. మీరు అలాగే ఫారిన్ గూడ్స్ కొనకండి అన్నాడు, గూడ్స్ కొనద్దు అనలేదు కదా. అందువల్ల అప్పటికి ఇప్పటికి అసలు సంబంధమే లేకుండా లేనిపోని వదంతులు వ్యాపించి సమాజంలో ప్యానిక్ క్రియేట్ చేసే వాళ్ళపైన మనం అప్రమత్తంగా ఉండాలి.